Hi students, welcome to our channel. Today's topic is 4-bit synchronous counter. Okay, synchronous. Previously we have discussed asynchronous counters. Asynchronous counters are called as serial counters. Synchronous counters are called as parallel counters. The difference ఏంటంటే మెయిన్గా సింక్రోనస్కి అసింక్రోనస్కి దాంట్లో సీరియల్ క్లాక్ అప్లై చేస్తాం స్టెప్ బై స్టెప్. ఇన్ సింక్రోనస్లో parallel clock, 4 flip-flops ki at a time clock signal apply chestam. Okay na, so this one is at a time clock signal, 4 flip-flops at a time enable avutundi dantlo step by step previous output din clock lo vellipotundi, din output din clock lo vellutundi, din output din clock lo ante difference. J and K connected to the small changes untayi diagram lo avi ento manam chuddam. So this one is 4-bit synchronous counter. నేను ఆల్రెడీ డయాగ్రామ్ వేసాను. మీకు బెటర్ వ్యూ కావాలంటే వీడియో ప్రాపర్గా కనబడకపోయినా కొంచెం హై డేటా క్వాలిటీలో పెట్టుకోండి, క్లియర్గా కనపడుతుంది. ఓకే, సో ఈ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. లెట్ us see the how to draw the diagram of 4-bit synchronous counter. So synchronous means, what is synchronous? Parallel. ఓకేనా, 4-bit అన్నాను. 4-bit అంటే గుర్తుపెట్టుకోండి, 4-bit అంటే ఒక బిట్ ఒక ఫ్లిప్ ఫ్లాప్. సో వీ రిక్వైర్డ్ 4 నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్, అది మైండ్లో పెట్టుకోండి. 4 నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. రఫ్గా డ్రా చేస్తున్నాను, క్లియర్ డయాగ్రామ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. 4 నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ J and K కనెక్టెడ్ టు ద హై లెవెల్. J0, K0, here clock. Next J1, K1, here clock. Clock అంటే bubble with arrow mark, negative edge trigger, bubble with arrow mark, clock, bubble with arrow mark. డయాగ్రామ్ డ్రా చేసే ప్రాసెస్ ఒక్కసారి అర్థమైందంటే ఈజీగా మైండ్లో ఉండిపోతుంది. ఓకేనా, ఆల్ క్లాక్ సిగ్నల్స్ ఆర్ కనెక్టెడ్ ఎట్ ఏ టైమ్. 4 క్లాక్ సిగ్నల్స్ ఎట్ ఏ టైమ్ కనెక్ట్ చేసేయండి. ఓకే, రైట్. సో దిస్ వన్ ఈస్ ద కామన్ క్లాక్ సోర్స్. ఓకే, ఇయర్ J0, K0, Q0, Q0 bar, flip flop 1, Q0, Q0 bar, Q1, Q1 bar. So these are complementary outputs. Here J2, K2, Q2, Q2 bar, J3, K3, Q3, Q3 bar. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ జేకే 2 ఇన్పుట్స్ని షార్ట్ చేసేసి, ఏ కౌంటర్ అయినా టాగుల్ మోడ్లోనే ఆపరేట్ అవుతుంది. సో 2 ఇన్పుట్ని షార్ట్ చేసేసి దీని అవుట్పుట్ తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ తీసుకెళ్ళి సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ కనెక్ట్ చేస్తాం. ఓకేనా, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఏం చేయాలంటే ఒక యాండ్ గేట్ తీసుకొని సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ ఈ రెండు తీసుకెళ్ళి యాండ్ గేట్కి ఇచ్చాయి. యాండ్ గేట్ నుంచి J and K ఇన్పుట్కి వెళ్ళిపోతాయి. అంటే ఫ్లిప్ ఫ్లాప్ 1, ఫ్లిప్ ఫ్లాప్ 2 రెండు ఆన్లో ఉంటే మాత్రమే థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగుల్ మోడ్లో ఆపరేట్ అవుతుంది. అది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ ప్రాసెస్, ఒక యాండ్ గేట్ తీసుకోండి. సో ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్, థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్, ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ 2 అవుట్పుట్స్ తీసుకెళ్ళి అవుట్పుట్ దీనికి ఫస్ట్ ఇన్పుట్లో కనెక్ట్ చేయండి. నథింగ్ బట్ ఫోర్త్ ఫ్లిప్ ఫ్లాప్ టాగుల్ మోడ్లో ఆపరేట్ అవ్వాలంటే థర్డ్, సెకండ్, ఫస్ట్ ఈ 3 ఫ్లిప్ ఫ్లాప్స్ అవుట్పుట్స్ అనేది 1 ఉంటే మాత్రమే టాగుల్ మోడ్. ఎందుకంటే 1 into 1 అవుట్పుట్ ఈస్ 1 కదా, అలా ఇది డయాగ్రామ్ ప్రాసెస్. ఓన్లీ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ డేటా మాత్రమే హై లెవెల్లో కనెక్ట్ అయ్యింది, లాజిక్ 1కి కనెక్ట్ చేయండి. ఓకే, సో దిస్ వన్ ఇస్ క్లాక్, parallel clock. ఓకే, diagram of 4-bit synchronous counter. ఓకే, క్లియర్. సో ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. దిస్ వన్ ఇస్ డయాగ్రామ్ ఆఫ్ 4-bit synchronous counter. మీకు ప్రీవియస్గా ఎలా డ్రా చేయాలో చూపించాను. 4 ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకే, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ కనెక్టెడ్ టు ద సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ J and K inputs. సెకండ్ అండ్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్స్ ఆర్ కనెక్టెడ్ టు ద థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ J and K inputs విత్ హెల్ప్ ఆఫ్ యాండ్ గేట్. అంటే 2 వన్స్ ఉన్నప్పుడు మాత్రం థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ టాగుల్ అవుతుంది. ఫోర్త్ ఫ్లిప్ ఫ్లాప్ ఫస్ట్ 3 ఫ్లిప్ ఫ్లాప్స్ అవుట్పుట్స్ విత్ హెల్ప్ ఆఫ్ హ్యాండ్ గేట్ నుంచి కనెక్ట్ చేసాం. అంటే 3 అవుట్పుట్స్ 1 ఉన్నప్పుడు మాత్రం అవుట్పుట్ అనేది టాగుల్ మోడ్లో ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి కండిషన్, ఫ్లిప్ ఫ్లాప్ 1 ఇనిషియల్ ఫ్లిప్ ఫ్లాప్ ఇస్ టాగుల్స్ ఫర్ ఎవ్రీ క్లాక్ పల్స్. ప్రతి క్లాక్ పల్స్, అన్ని క్లాక్ పల్సెస్ ఇచ్చినప్పుడు 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఆన్లోనే ఉంటాయి. ఓకేనా, బట్ టాగుల్ అవ్వాలంటే డేటా జనరేట్ చేయాలంటే J and K అనే ఇన్పుట్స్ డేటా కూడా ప్రజెంట్ అవ్వాలి కదా. ఓకేనా, సో దీనికంటే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఆల్వేస్ హై డేటా ఇచ్చాను కాబట్టి ప్రతి క్లాక్ పల్స్కి టాగుల్ అవుతూ ఉంటుంది. సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ టాగుల్ కావాలంటే దీని అవుట్పుట్ డేటా 1 అయి ఉండాలి. ఓకేనా, 1 ఉంటే J = 1, K = 1, దెన్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ స్టార్ట్స్ టాగులింగ్. ఓకేనా, థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ టాగుల్ అవ్వాలంటే దీని అవుట్పుట్ డేటా 1 అయి ఉండాలి. 1 అయి ఉంటే J2 =
K2 ఈక్వల్ టు 1 వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్ రెండు వన్స్ ఉన్నప్పుడు అండ్ గేట్ అవుట్పుట్ 1 వస్తుంది కదా. ఇక్కడ 1 and 1 తీసుకున్నాం అనుకోండి. 1 and 1 తీసుకుంటే అవుట్పుట్ డేటా ఎంత వచ్చేస్తుంది, 1 వస్తుంది. 1 into 1 అండ్ గేట్లో 1 కదా. ఓకేనా. సో థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ టాగుల్స్ ఫర్, ఓకేనా, ఫ్లిప్ ఫ్లాప్ 2 టాగుల్స్ ఫర్ when the outputs are Q0 to Q1 equal to 1. సో దీన్ని ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ 1 ఉంటే సరిపోతుంది, ఇనిషియల్ ఫ్లిప్ ఫ్లాప్. ఫోర్త్ ఫ్లిప్ ఫ్లాప్ టాగుల్స్ ఫర్ first flip flop, whenever the flip flop 3 toggles for first 3 flip flops outputs are 1, nothing but Q0 equal to Q1 equal to Q2 equal to 1. సో 3 అవుట్పుట్స్ 1 ఉంటే మాత్రమే ఫోర్త్ ఫ్లిప్ ఫ్లాప్ టాగుల్ అవుతుంది. సో అర్థమైంది కదా ఈ కండిషన్, ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా. సో 4 bit సింక్రోనస్ కదా, 4 bit సింక్రోనస్ అంటే ఫార్ములా నుంచి ఎన్ని కౌంటింగ్ పల్సెస్ రావాలి, 2 power n ఇస్ ద ఫార్ములా. 2 power n, 2 power n అంటే 4 bit కదా, వేర్ n స్టాండ్ ఫర్ నంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్, 4 ఫ్లిప్ ఫ్లాప్. 2 power 4 అంటే 16. 16 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కౌంట్ చేస్తుంది, 0 to 15 వరకు కౌంట్ చేస్తుంది. టోటల్ కౌంట్స్ ఎంత, 16 వస్తాయి. వెనెవర్ ద 16th పల్స్ వచ్చింది అనుకోండి, 16th పల్స్ వచ్చినప్పుడు మళ్ళీ రీసెట్ అయిపోయి 0 to 15 వరకు కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఇది ఎలా అనేది లెట్ us see from the truth table. సో దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ 4 bit synchronous counter. అసింక్రోనస్ అయినా సింక్రోనస్ అయినా ట్రూత్ టేబుల్ టైమింగ్ డయాగ్రామ్స్ ఆర్ సేమ్. ఎందుకంటే 2 power n ఇస్ ద ఫార్ములా. 2 power అంటే సో 16 పల్సెస్ వస్తాయి, 0 to 15 16 అవుతాయి టోటల్ ఇంక్లూడింగ్ 0. వెనెవర్ ద 16th పల్స్ అక్క మళ్ళీ రీసెట్ అవుతుంది, ఇనిషియల్గా 0 to 15 వరకు కౌంట్ చేస్తుంది. అది సింక్రోనస్ అయిన సరే అసింక్రోనస్ అయిన సరే. అందుకే ఒక టాపిక్ అర్థమైతే ఇంకో టాపిక్ ఈజీగా వెళ్ళిపోతారు మీరు, నేను చెప్పేది అది. ఓకే. సో 0కి ఈక్వలెంట్ బైనరీ నెంబర్ ఎంత, 0 0 0 0. 1 ఈక్వలెంట్ బైనరీ నెంబర్ 0 0 1. 2 ఈక్వలెంట్ బైనరీ నెంబర్ 0 1 0 0 1 0. సో 3 ఈక్వలెంట్ 0 0 1 1. ఇలా 16 ఆపరేషన్స్ మనం తీసుకోవాలి, 0 to 15 ఇంక్లూడింగ్ 16. 16 అనేది రీసెట్ అయిపోతుంది. ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్, వెనెవర్ ద ఇనిషియల్ క్లాక్ పల్స్, 0th క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు, క్లాక్ పల్స్ అనేది ఇక్కడ అప్లై చేస్తాం. 0th క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ ఆన్ కండిషన్. ఓకేనా, 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ ఆన్ కండిషన్, ఆల్ ఆర్ ఎట్ రీసెట్ కండిషన్. రీసెట్ అంటే 0 అనమాట. సో 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ ఆన్ కండిషన్. రీసెట్ మీన్స్ అవుట్పుట్ డేటా బికమ్స్ 0 0 0 0. మనం ఇనిషియల్గా ఉంటే డేటాని రీసెట్ చేసుకుంటాం. సో క్లాక్ పల్స్, 0th క్లాక్ పల్స్ ఈక్వల్ టు ఆల్ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఎట్ రీసెట్ కండిషన్. అవుట్పుట్ డేటా బికమ్స్ 0 0 1 0. నెక్స్ట్ 0 0 1 రావాలి. సో వెనెవర్ ద ఫస్ట్ క్లాక్ పల్స్ ఈజ్ అక్కడ, ఫస్ట్ క్లాక్ పల్స్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసినా కూడా నెగిటివ్ ఎడ్జ్ స్టిక్కరింగ్, 4 ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా ఆన్ కండిషన్లో ఉంటాయి. 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ ఆన్ కండిషన్. సో దీనికి ఇన్పుట్ డేటా లేదు, దీనికి ఇన్పుట్ డేటా లేదు, దీనికి ఇన్పుట్ డేటా, ఓన్లీ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ మాత్రమే హై డేటా ఉంది. సో 1 అనే డేటా ఉంది. సో 1 అనే డేటా J ఈక్వల్ టు 1, K ఈక్వల్ టు 1. సో ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్ ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేశాను. ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ స్టార్ట్స్ టాగ్లింగ్ అని. సో ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ టాగ్లింగ్ అవుతుంది. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు టాగుల్ అవ్వాలి, సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ట్రూత్ టేబుల్ నుంచి రివర్స్ ఆర్డర్లో వేయండి. సో Q0 వాల్యూ ఎంత రావాలి, 1 రావాలి. ఓకేనా, 1 రావాలంటే మేజర్ అవుట్పుట్. ఓకేనా, రిమైనింగ్ అన్ని జీరోస్ ఉండిపోవాలి. సో Q0 వాల్యూ ఎంత ఉంటుందంటే 1 రావాలంటే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ స్టార్ట్స్ టాగ్లింగ్ ఫ్రమ్ 1 to 0, 1 to 0 టాగుల్ అవుతుంది. రిమైనింగ్ 3 అవుట్కి డేటా లేదు మనకి, అవన్నీ కూడా ప్రీవియస్ స్టేట్ డేటానే మెయింటైన్ చేస్తాయి. ప్రీవియస్ స్టేట్ డేటా ఎంత, 0 ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ 0 ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ 0 ఇక్కడ. ఓన్లీ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ టాగుల్స్ ఫ్రమ్ 1 to 0. దెన్ ద అవుట్పుట్ ఆఫ్ ది కౌంటర్ బికమ్స్ 0 0 1. ఓకేనా. సో దిస్ వన్ ఈస్ ఫస్ట్ క్లాక్ పల్స్ అక్కడ. వెనెవర్ ద సెకండ్ క్లాక్ పల్స్ అక్కర్స్, సెకండ్ క్లాక్ పల్స్ అక్కడ అయినప్పుడు అవుట్పుట్ డేటా రావాలి 0 0 1 0. అంటే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ డేటా 0 ఉండాలి, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ డేటా 1 ఉండాలి, థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ డేటా 0 ఉండాలి, 0. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఈ రెండు అనేవి ప్రీవియస్ స్టేట్ని మెయింటైన్ చేస్తాయి. ఓకేనా, ప్రీవియస్ స్టేట్ని మెయింటైన్ చేస్తాయి. ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ మాత్రమే డేటా చేంజ్ అయింది, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్స్ చేంజ్ అయ్యాయి. ఓకే, లెట్ us see from the circuit diagram. Whenever the second clock pulse occurs అయినప్పుడు 4 ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా ఆన్లోనే ఉంటాయి. J&K హై లెవెల్ డేటా కనెక్ట్ అయింది. సో J&K హై లెవెల్ అంటే J0 ఈక్వల్ టు 1, K0 ఈక్వల్ టు 1. అవుట్పుట్ డేటా ప్రజెంట్ అవ్వాలి. అవుట్పుట్ డేటా ప్రజెంట్ అవ్వాలంటే ప్రీవియస్ డేటా ఆల్రెడీ 1 ప్రజెంట్ అయింది కదా, ఈ 1 అనేది ఏమవుతుందంటే సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయినప్పుడు మాత్రమే వేరే డేటాని ఫ్లిప్ ఫ్లాప్ అనేది తీసుకుంటుంది. ఎందుకంటే ఫ్లిప్ ఫ్లాప్ స్టోర్స్ 1 bit ఎట్ ఏ టైం. ఇంకో బిట్ని ఎంటర్ చేయాలంటే ప్రీవియస్ డేటా మనం రీసెట్ చేయాలి, లేదంటే షిఫ్ట్ చేయాలన్నమాట. ఓకేనా. సో ప్రీవియస్ డేటా 1 ఉంది కదా, 1 అనేది సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఫ్రెష్ ఇన్పుట్ డేటా అప్లై చేసినప్పుడు ఇట్ యాక్సెప్ట్ ద డేటా అండ్ ప్రొడ్యూసెస్ ద అవుట్పుట్. సో ప్రీవియస్ 1 to 0 టాగుల్ అయింది కదా, ఇక్కడ మనకేం రావాలి, 0 రావాలి. Q0 వాల్యూ 0 రావాలి. సో ఇట్ టాగుల్స్ ఫ్రమ్ 0 to 1. ఇట్ టాగుల్స్ ఫ్రమ్ 0 to 1. సో ప్రీవియస్ డేటా 1 దీనికి షిఫ్ట్ అయిపోయింది కదా, ఈ 1 షిఫ్ట్ అయినప్పుడు J1 ఈక్వల్ టు 1, K1 ఈక్వల్ టు 1, క్లాక్ ఆల్సో 1, క్లాక్ ఆల్సో ఎనేబుల్డ్. సో 3 కూడా 1లోనే ఉన్నాయి. అప్పుడు సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ స్టార్ట్స్ టాగులింగ్. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు టాగుల్ అవుతుంది, ఇట్
టాగుల్స్ ఫ్రమ్ 1 to 0. సో దీనికి డేటా లేదు, దీనికి కూడా ఇన్పుట్ డేటా లేదు. ఈ రెండు ఏం చేస్తాయంటే ప్రీవియస్ డేటాని ప్రజెంట్ చేస్తాయి. ఇయర్ యూ కెన్ సి ఫస్ట్ flip flop toggles from 0 to 1, second flip flop toggles from 1 to 0. These two maintains previous state outputs. Then the output of the counter becomes 0010. Whenever the third clock pulse is occurred, చేసినప్పుడు అవుట్పుట్ డేటా రావాలి 0011. Q2 Q1 Q3 ఆర్ 00. ఫస్ట్ టూ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ 1 and 1. ఎలా అనేది చూద్దాం. ఇలా ప్రతి కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళాలి. సో నెక్స్ట్ క్లాక్ పల్స్ అక్కడ అయినప్పుడు దీని అవుట్పుట్ డేటా ఎంత 0 ఉంది. సో 0 ఉన్నప్పుడు 0 ఇక్కడ షిఫ్ట్ అయిపోవాలి. అప్పుడే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ డేటా అనేది ఎంటీ అవుతుంది. JNK కనెక్టెడ్ టు ద హై లెవెల్. సో 1 1 క్లాక్ ఈక్వల్ టు 1. సో థర్డ్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు అప్పుడు ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ టాగుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అవుతుంది 1 to 0. సో ప్రీవియస్ డేటా ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది కదా. షిఫ్ట్ అయినప్పుడు J ఈక్వల్ టు 0, K ఈక్వల్ టు 0. 0 0 క్లాక్. మనకు JK ఫ్లిప్ ఫ్లాప్ ట్రూత్ టేబుల్ తెలిసి ఉండాలి. క్లాక్ ఈక్వల్ టు 1, J ఈక్వల్ టు 0, K ఈక్వల్ టు 0 ఉంటే ఇట్ మెయింటైన్స్ ద ప్రీవియస్ స్టేట్ అవుట్పుట్. నో చేంజ్ అవుట్పుట్స్ వస్తాయి. నో చేంజ్ అంటే ప్రీవియస్ స్టేట్లో ఏదైతే అవుట్పుట్ ప్రెజెంట్ అయిందో సేమ్ డేటా అనేది మనకు వస్తుంది. ఓకేనా. ప్రీవియస్ స్టేట్లో ప్రెజెంట్ అయిన అవుట్పుట్ డేటా ఎంత 1. నో చేంజ్ అవుట్పుట్. ఓకేనా. సెకండ్ అండ్ థర్డ్ క్లాక్ పల్స్ ఏమవుతుందంటే సో దీని డేటా ప్రజెంట్ అయ్యే ముందు ప్రీవియస్ డేటా దీని ఎంత 1 అక్కడ ఇచ్చాం. దీని ప్రీవియస్ డేటా ఎంత 0. 1 into 0 ఎంత 1 into 0 0. సో 0 డేటా దీనికి వెళ్ళిపోతుంది థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ 0 0. ఓకేనా. 0 0 క్లాక్ ఈక్వల్ టు 1. సో ఇట్ విల్ ఆల్సో మెయింటైన్స్ క్లాక్ ఈక్వల్ టు 1, J ఈక్వల్ టు 0, K ఈక్వల్ టు 0 అంటే ఏమొస్తుంది అవుట్పుట్ డేటా మెయింటైన్స్ నో చేంజ్. నో చేంజ్ ఈస్ నథింగ్ బట్ దట్ డేటా మేబీ 10 or 01 depends upon previous state data. Okay, it maintains previous state output. Only first flip flop toggles from 1 to 0. These three maintains previous state. Okay, then the output of the counter becomes 0010. అలా ఎంటైర్ ప్రతి కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ప్రతి కండిషన్ అంటే మనకు వీడియో అనేది లెంతీ అయిపోతుంది. సో నెక్స్ట్ క్లాక్ పల్స్ అక్కడ అయినప్పుడు ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది 0 to 1 టాగుల్ అవుతుంది. సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది 0 to 1 టాగుల్ అవుతుంది. థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది 1 to 0 టాగుల్ అవుతుంది. ఇట్ మెయింటైన్స్ ప్రీవియస్ స్టేట్. అలా ప్రతి కండిషన్ మీరు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళండి. కావాలంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ వాల్యూస్ మీరు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా. సో వెనెవర్ ద 15th వచ్చినప్పుడు ఆల్ 1s వస్తాయి. 16th క్లాక్ పల్స్ వచ్చినప్పుడు మళ్ళీ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా రీసెట్ అయిపోయి ఇనిషియల్గా 0 to 15 వరకు కౌంటింగ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద 4-bit సింక్రోనస్ కౌంటర్. నెక్స్ట్ ఆపరేషన్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. సో టైమింగ్ డయాగ్రామ్ డ్రా చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రూత్ టేబుల్ వాల్యూస్. మన ట్రూత్ టేబుల్ వాల్యూస్ నుంచి టైమింగ్ డయాగ్రామ్ డ్రా చేయాలి. 16 క్లాక్ పల్సెస్ ఉన్నాయి కదా. 16 క్లాక్ పల్సెస్కి టైమింగ్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఆల్ ఆర్ నెగిటివ్ ఎడ్జ్ స్టిక్కరింగ్. బబుల్ విత్ ఆరో మార్క్ అంటే నెగిటివ్ ఎడ్జ్ స్టిక్కరింగ్ అని మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో ట్రూత్ టేబుల్ లెట్ us see the టైమింగ్ డయాగ్రామ్ చూసుకోండి. ఇక టైమింగ్ డయాగ్రామ్ చూసినట్టయితే మనం 16 క్లాక్ పల్సెస్ తీసుకున్నాను నేను. ఓకేనా. 16 క్లాక్ పల్స్ ఇనిషియల్గా 16 క్లాక్ పల్సెస్ తీసుకున్నాను. సో నెగిటివ్ ఎడ్జ్ అంటే టువర్డ్స్ డౌన్వర్డ్ ఉంటుంది ఆరో మార్కు. ఇక్కడ 0, దిస్ వాల్యూ ఈజ్ 0, దిస్ వాల్యూ ఈజ్ 1. ఓకేనా. టువర్డ్స్ 0 సైడ్ ఉండేదాన్ని నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటాం. టువర్డ్స్ పాజిటివ్ సైడ్ ఉండేదాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే దాన్ని ఏమంటామంటే పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటాం. మనం క్లాక్ పల్స్ ఇక్కడ అప్లై చేసిన సర్క్యూట్లో నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కదా, ఓన్లీ నెగిటివ్ ఎడ్జ్ పల్సెసే. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పాజిటివ్ ఎడ్జ్ డ్రా చేస్తారు సమ్ టైమ్స్. ఓకేనా. దాని నుంచి నువ్వు ఎంత పెద్ద డయాగ్రామ్ డ్రా చేసినా సరే ఎంటైర్ అనేది మిస్టేక్ అవుతుంది. అదొకటి క్లారిటీ పెట్టుకోండి. సో టువర్డ్స్ డౌన్ వర్క్ 0 సైడ్ ఉండేది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 క్లాక్ పల్స్ అవుతుంది. కాంబినేషన్ ఆఫ్ లాజిక్ 0 అండ్ లాజిక్ 1. అలా 16 పల్సెస్ డ్రా చేయండి. ఓకే. సో ట్రూత్ టేబుల్ నుంచి చూడండి. 0th క్లాక్ పల్స్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ వాల్యూస్ ఆల్ వాల్యూస్ ఆర్ జీరోస్. సో వెనెవర్ ద 0th క్లాక్ పల్స్ ఇచ్చినప్పుడు ఆల్ వాల్యూస్ ఆర్ 0 అంటే ఒక ఫ్లాట్గా ఒక లైన్ డ్రా చేయండి. 0 0 0 0. వెనెవర్ ద ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు 001 అనమాట. ఓన్లీ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ డేటా అనే 1 ఉంటుంది. రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. 1 కావాలంటే ఒక స్టెప్ ఇంక్రీజ్ చేసేసి 1 డ్రా చేయండి. సో రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. ఓకేనా. సెకండ్ క్లాక్ పల్స్ ఉన్నప్పుడు సో 0010 అన్నమాట. 0010. సో 0 0. సో 1 కావాలంటే ఒక ఫ్లాట్ లైన్ ఇంక్రీజ్ చేయండి. సో ఇలా 1 పెట్టేసేయండి. 0 కావాలంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వాల్యూస్. అలా ప్రతి క్లాక్ పల్స్కి మనం టైమింగ్ డయాగ్రామ్ డ్రా చేస్తూ వెళ్ళండి 4 అవుట్పుట్స్కి. యూ కెన్ సీ 16. మళ్ళీ 16th 1 వచ్చినప్పుడు ఆల్ వాల్యూస్ ఆర్ జీరోస్ అవుతాయి. ఇనిషియల్గా 0 to 15 అనేది కౌంట్ అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ 4-bit సింక్రోనస్ కౌంటర్.